హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఏం చేస్తుంది సరోజిని. జావ జొన్నపిండి ఆడించుకున్నాను కదా, దాన్ని జావలా చేస్తున్నాను అనమాట. రాగి జావ ఎలా చేసుకుంటామో అలాగే. ఒక గ్లాస్ నీళ్ళు అందులో పెట్టాను, మరుగుతుంది, ఉప్పు వేసాను. ఇది పిండి ఈ గ్లాసు అదే నీళ్ళలో 2 స్పూన్లు, ఈ స్పూన్తో పెద్ద స్పూన్లో వేసాను. శుభ్రంగా ఇలా తిప్పి ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, అందులో వేసి బాగా ఉడికాక మూత పెట్టి చల్లారాక ఎప్పుడైనా మనం తాగొచ్చు. ఇది చాలా మంచిది, ఆరోగ్యం, టేస్ట్గా కూడా ఉంది. నేను ఏం చేశానంటే జొన్నలు తెచ్చుకుని, తెల్ల జొన్నలు శుభ్రంగా కడిగి ఎండలో పోసి 1 కేజీ జొన్నలు పట్టించుకున్నాను. అదే బజార్లో కొంటే ఏం చేసిందంటే సబ్బు వాసన, మిగతా అన్ని దినుసుల వాసనలు అన్నీ వచ్చింది. అంత బాగాలేదు, అది తుట్లు కట్టేసింది. నేను శుభ్రంగా తెచ్చుకుని జల్లించుకుని దాంట్లో పోసుకున్నాను అనమాట. బాగుంది. ఇదిగో నీళ్ళు మరుగుతున్నాయి కదా, మనం చేసుకుంటారని నాలాగే ఎవరైనా అందరూ చెప్తున్నారు. నేను కూడా పిల్లల్ని చూసే తెలుసుకున్నాను. ఇది ఎంత ప్రశస్తమో తెలుస్తుంది అనమాట. ఏమి లేదు, నిమిషంలో తయారైపోద్ది. అక్కడ పెట్టుకుని మనకి ఖాళీ సమయంలో అయినా మనం తీసుకోవచ్చు. అవి కాఫీలు, టీలు మళ్ళీ తాగే బదులు ఇది తీసుకున్నాం అనుకోండి, ఎనర్జీ, ఆరోగ్యానికి. ఉడికాక కట్టేసి మూత పెట్టుకుంటాం. చేసుకోండి ఓపికగా. మన పిండి కొనుక్కున్నాం అనుకోండి బజార్లో, అది ఏంటో మరి ప్యాకింగ్ల వాసన, వేరే షాప్లో అన్నీ కలిసిపో ఉంటాయి కదా, ఆ వాసన వచ్చింది. ఎలాగో బలవంతంగా దాన్ని ముగించాను. తర్వాత ఇలా చేసాను. నిజంగా చాలా బాగుంది. దీంతోనే జొన్న రొట్టె కూడా చేసుకోవచ్చు, అది కూడా ట్రై చేస్తాను. ఇది ఉడుకుతుంది కదా, చక్కగా ఉడికిపోద్ది. కుండలో ఉడికిపోయిందంటే కట్టేస్తే ఇంకా ఉన్న భాగం కూడా ఈ కుండే ఉడికించేసుకుంటుంది వేడి చేత. ఇంకా పెట్టేసాను, కట్టేస్తున్నాం. ఎలా ఉంది మన జొన్న సంకటి? అదే జావ అనొచ్చు. ఇది గట్టిగానే వస్తుంది, సంగటిలాగే ఉంటుంది. చాలా టేస్ట్గా, చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇదే పిండిని వేరు రొట్టెలో రాగి పిండి దాంట్లో కలిపి దోశ వేసాము, అది కూడా సూపర్ టేస్ట్ వచ్చింది. పిల్లలు ఇష్టపడి తిన్నారు. దాని రంగు చూస్తే పిల్లలు ఇష్టపడరు, కానీ చట్నీ వేసుకుని పిల్లలు కూడా తిన్నారు. బాగుంది. ఇన్స్టెంట్ అనమాట, ఇప్పటికప్పుడు చేసుకోవచ్చు. రాగి దోశ కూడా అలా అది కొంచెం ఇది కొంచెం కలుపుకొని పలసగా చేసుకుని ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. చాలా మంచిది, నాకు తోచింది నేను చెప్తున్నాను. పిల్లలందరూ చాలామంది, కొంతమంది ఫాలో అవుతున్నారు కదా, వారు అందరూ కూడా చేసుకోండి, చూసి నేర్చుకుని. నేను ఈ పిల్లలు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా ఇది తయారు చేసుకుంటున్నాను. ఎలా ఉంది? బాగుంది కదా. మరి చేస్తారా? చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇతరుల చేతుల్లో లేదు, మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యం. అమ్మమ్మ మాట వింటారు కదా. సరే, బాయ్.